మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కైలాసపట్నం వద్ద బాణాసంచా ఏదైతే ఉందో బాణాసంచా తయారు చేసే ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదానికి సుమారు 8 మంది వరకు మృతి చెందినట్లు ప్రస్తుత సమాచారం. అయితే ఒక 10 మంది వరకు కూడా గాయపడినట్టు క్షతగాతులందరూ ఉన్నట్టు కూడా తాజా సమాచారం. దీనిపైన అప్పటికే పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఇమీడియట్గా ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అధికారులందరినీ ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కూడా సంఘటనా స్థలానికి వెళ్ళి పూర్తిగా ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించడం జరిగింది. అసలు ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగిందని చెప్పి జిల్లా కలెక్టర్ స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో అధికారులు విచారణ కూడా చేపడతా ఉన్నారు. అయితే ఈ రోజు విశాఖ KH లో ఒక పేషెంట్ ఉన్నారు, ఒక పేషెంట్ దగ్గర ఉన్నాము. అయితే అసలు ఈ సంఘటన ఎలా జరిగిందో పేషెంట్ తాలూకా బంధువులు ఉన్నారు, బంధువులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మీ పేరండి? నా పేరు ఎస్వి సురేష్ అండి. ఎస్వి సురేష్ గారు, అసలు ఎట్లా జరిగింది సార్ ప్రమాదం? ఇది మాది కోటవట్ల మండలం అనకాపల్లి జిల్లా కైలాసపట్నం గ్రామం అండి. మా విలేజ్ లో విజయలక్ష్మి ఫైర్ వర్క్స్ అని చెప్పేసి ఒక ఫైర్ వర్క్స్ ఉందండి. అక్కడ ఈ పండగలకి దీపావళికి సంబంధించినటువంటి బాణాసంచం తయారు చేస్తూ ఉంటారండి. అందులో భాగంగానే రెగ్యులర్గా ఈ వర్క్ జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగానే రేపు మంగళవారం నాడు మా పరిసర ప్రాంతాల్లో రమారమి 15 పెద్ద భారీ స్థాయిలో పండుగలు ఉన్నాయండి. దానిలో భాగంగా వీళ్ళందరినీ తీసుకెళ్ళి అందులో పనిలో చేయించడం జరిగింది. ఈ 12:30 సమయంలో అవి పైకి వెళ్ళేటటువంటి అవుట్స్ని దేంతోనో కూరుతూ ఉన్నారట. ఆ కూరుతున్న సందర్భంలో అందులోంచి రవ్వలు ఏర్పడి రమారమి అది ఏదైతే ఆ ఘటనా స్థలం ఉందో ఆ ఘటనా స్థలంలో పవర్ గ్రేడ్ ఒకటి ఉందండి. ఆ పవర్ గ్రేడ్ రమారమి 2 పవర్ గ్రేడ్స్ ఉంటాయండి. ఈ రమారమి హైదరాబాద్ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వస్తూ ఉంటాయి. 150 feet హైట్లో ఉంటాయి. అవి చాలా మెటీరియల్ వెళ్ళి అవి కూడా బ్లాక్ అవి దాని మీద కొన్ని మెటీరియల్ కూడా ఉండిపోయినంత హైట్లో బ్లాస్ట్ అయ్యిందండి. దీన్ని పరిసర ప్రాంతాల్లో ఇటు సరౌండ్స్ 4 వైపుస్ చూసుకుంటే 1 కిలోమీటర్ దూరం అగ్నికి ఆహుతి అయిపోయింది. పచ్చిక బయళ్ళు కూడా నల్లగా మాడిపోయాయి. అందులో భాగంగా ఇదంతా గ్రామ స్థాయిలో భూకంపం వచ్చిందేమో అనేటువంటి ఆందోళనకు గురయ్యి మొట్టమొదట 1 hour వరకు ఇది కొద్దిగా విలేజ్కి 1 కిలోమీటర్ దూరంలో ఉండడం వలన అక్కడ కొద్దిగా జనసంచారం ఉండదు. ఆ సందర్భం వలన ఇదంతా భూకంపం అని అందరూ అనుకొని చాలా హౌసులు కూడా షేక్ అయినటువంటి పరిస్థితి అండి. ఇది అందరూ భూకంపం అనేటటువంటి ఆలోచనలో ఉన్నారు. దీన్ని రిలేటెడ్గా ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయి ఆహుతిలో భాగంగానే 8 మంది దీనిలో దుర్మరణం చెందడం జరిగింది. మిగిలిన వారు అందరూ కూడా కొద్దిగా గాయాలు పడి ఉన్నారు. ఇందులో భాగంగా ఎప్పుడైతే బాంబ్ బ్లాస్ట్ అయిందో ఆ బ్లాస్ట్ అయినటువంటి ప్రాంతం నుండి మేము తెలుసుకొని వెళ్ళేసరికి మా చిన్నాన్న కొద్దిగా దూరంగా ఉన్నారండి. ఈ దూరంగా ఉండడం వలన మేము వెళ్ళి తీసుకొని వెంటనే అంబులెన్స్ వచ్చే వరకు కూడా ఉండకుండా బైక్ పై తీసుకొచ్చి కోటవట్ల తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయించడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ అనంతరం అక్కడికి కలెక్టర్ గారు విచ్చేసి KGHకి వీళ్ళందరినీ కూడా రెఫర్ చేశారండి. ఇక్కడికి వచ్చాము. ఏదేమైనప్పటికీ కూడా మరి దీనికి విషాదకరమైనటువంటి ఘటన. దీనికి ప్రభుత్వం మరియు అధికారులు స్పందించాలి. బాధితులకు మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలి. అదేవిధంగా వీళ్ళు చాలా వరకు బర్నర్ అనేసరికి వాళ్ళు లైఫ్ స్పాన్ కొద్దిగా ఇదైనటువంటి విషయము. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు వాళ్ళ యొక్క జీవితాల కోసం ఏదైనా మెరుగైనటువంటి ఆలోచన చేయాలని, వాళ్ళకి సత్వర ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు మెరుగైనటువంటి వైద్యాన్ని అందించాలని, తర్వాత కొద్ది రోజుల పాటు వీళ్ళు ఏ పనులకి కూడా వెళ్ళలేరు. దీన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి సహాయాన్ని అందచేయాలని, ఆ కుటుంబాలకు అండగా నిలవాలని చెప్పేసి ఆ కుటుంబం తరపున మేము విన్నవించుకుంటా ఉన్నామండి. తల్లి నీ పేరమ్మా? నా పేరు వరలక్ష్మి అండి. ఆయన ఏమవుతారు? మా హస్బెండ్ అండి. ఎప్పటి నుంచి ఫైర్ వర్క్ లో పనిచేస్తున్నారు? మా ఆయన అయితే ఇంతకుముందు డైలీ వెళ్ళివ్వడండి. మధ్య అతనికి ఎప్పుడు ఇంపార్టెంట్ వర్క్ ఉంటే అప్పుడు వెళ్తున్నారు. తర్వాత ఈ రోజు కూడా వారం రోజులు బట్టి వెళ్తున్నారు. ఈ రోజు కూడా అలాగే వెళ్ళి భోజనం చేసే టైంకి దగ్గర ఒక 5 నిమిషాల్లో భోజనం చేస్తారనిగా ఇలా జరిగిందండి. ఇలా జరిగి ఈరోజు
ఇది పరిస్థితికి అయిపోయారండి. ఈ ఘటనకు సంబంధించి విశాఖ కేహెచ్ ఎవరైతే ఉన్నారో సూపరింటెండెంట్ శివానంద్ గారు ఉన్నారు. శివానంద్ గారు చెప్పండి, అసలు ఈ ఘటన జరిగిన తర్వాత మన కేహెచ్ లో కూడా పూర్తి స్థాయిలో బెడ్లు సిద్ధం చేశాము. సో ఎంతమంది క్షతగాతులు మన దగ్గరికి వచ్చారండి? మన దగ్గరికి 5 మెంబర్స్ వచ్చారండి. ఇప్పుడు మనకి యాక్చువల్గా 6 వస్తారని చెప్పారు, కానీ 5 రావడం జరిగింది. ఇందులో ఇద్దరికి కొద్దిగా సీరియస్గా ఉంది, బట్ దే ట్రై టు రికవర్. మనం 3 రోజులు అయితే కానీ వాళ్ళ కండిషన్ ఏంటనేది మనం చెప్పలేము. వాళ్ళిద్దరిని మేము ఐఆర్సీకి షిఫ్ట్ చేసాం. ఇంకొక ఇద్దరికి ఏ బర్న్స్ లేవు, సో వాళ్ళకి తక్కువగానే ఉంది. సో వాళ్ళని ప్రాబ్లీ 1 or 2 డేస్లో డిశ్చార్జ్ చేస్తాం. సో ముగ్గురికి మాత్రం ఒకరికి 90% బర్న్స్, ఇంకొకరికి 50% బర్న్స్, ఇంకొకరికి 30% బర్న్స్ ఉన్నాయి. సో ఈ బర్న్స్ వల్ల ఇప్పుడు వార్డ్ అంతా మేము ఇమీడియట్గా రెడీ చేసి వచ్చిన వెంటనే విదిన్ 1 hourలో ఎవ్రీథింగ్ ఫినిష్డ్. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ పక్కాగా మొత్తం అంతా అయిపోయింది. సో నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇదంతా డాక్టర్ మోహన్ రావు గారు, ప్లాస్టిక్ సర్జరీ చీఫ్ సార్ విల్ టేక్ కేర్, బట్ నేను సూపర్వైజ్ చేస్తాను. సో ఇప్పుడు 4 వచ్చి అంటే ఇద్దరికి సీరియస్గా ఉంది, వారిని సపరేట్ వార్డుకి షిఫ్ట్ చేస్తుంటారు. ఒక ఇద్దరు డిశ్చార్జ్ అవుతున్నారు. మిగతా ఇద్దరికి సంబంధించి మనం మెరుగైన వైద్యం అందించేందుకు పూర్తి స్థాయిలో అవకాశం ఉంది. డెఫినెట్గా మిగిలిన ఇద్దరికి మంచి వైద్యం ఈ బర్న్స్ వార్డులో చక్కగా వాళ్ళకి అందుతుంది. ఇక్కడ టీం అంతా చాలా ఎక్స్పీరియన్స్డ్ టీం ఉంది. సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ దీస్ 2 పేషెంట్స్. విశాఖ కేహెచ్కి తీసుకొచ్చిన 6 క్షతగాతులు తీసుకొచ్చారంటూ కూడా చెప్తా ఉన్నారు. 6 క్షతగాతుల్లో ఒక ఇద్దరికి సీరియస్గా ఉంది, వారిని సివియర్ వార్డుకి సప్లై చేసాం. ఒక ఇద్దరికి జస్ట్ పార్షియల్ ఇంజ్యూర్స్ అయ్యాయి, వారు ఒక 1 or 2 డేస్లో డిశ్చార్జ్ ఇచ్చేసే అవకాశం ఉంది. మరొక ఇద్దరు ఉంటారు. సో వారు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి స్థాయిలో వైద్యం అందించి వారిని కూడా రికవరీ చేసి పంపిస్తాం పూర్తి స్థాయిలో. ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత విశాఖ జిల్లా కలెక్టర్తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు అందరితో కూడా ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. అందరితో పాటు ఎవరైతే ఉన్నారో పేషెంట్స్ అందరికీ కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా పూర్తిగా 24/7 వైద్యం అందించి పేషెంట్ని రికవరీ చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించిన తీరు కానీ, ఇక్కడ జిల్లాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ స్పందించిన తీరు కానీ, రాష్ట్రంలో ఉన్నతాధికారులతో పాటు వైద్యాధికారులు కూడా స్పందించిన తీరు కానీ అద్భుతం. అదేవిధంగా పేషెంట్లు కూడా త్వరగా రికవరీ అయ్యి వారి సొంత ఇంటికి వెళ్ళాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.